పోస్టులు 9,000 పోస్టులు నోటిఫికేషన్ వేసిండ్రు. 9,000 నోటిఫికేషన్ వేస్తే అందులో 6,000 మాత్రమే ఫిల్ అవుతున్నాయి. మిగిలిన 3,000 పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే ప్రమాదం ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటి అని అంటే కామన్ పేపర్ పెట్టడం. డిఎల్కి, జేఎల్కి, పీజీటీకి మూడింటికి కామన్ పేపర్ పెట్టడం వల్ల ఏమైందని అంటే ఇప్పుడు ఒక అభ్యర్థికే డిఎల్ వచ్చింది, జేఎల్ వచ్చింది, పీజీటీ వచ్చింది. అట్లా ఒక్క అభ్యర్థికి 3-4 పోస్టులు రావడం వల్ల మిగిలిన పోస్టులు ఏమవుతుందంటే వాడు చూజ్ చేసుకునేది ఆబ్వియస్లీ ఒకటే చూజ్ చేసుకుంటాడు. ఉదాహరణకు సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్నింటి మూడింటికి కామన్ పేపర్ పెట్టడం వల్ల సిఐ వచ్చినోనికి కానిస్టేబుల్ వచ్చింది, ఎస్ఐ వచ్చింది. దానివల్ల సిఐ ఆబ్వియస్లీ వెళ్తాడు. ఎగ్జాంపుల్ కి సిఐకి ప్రియారిటీ ఇస్తాడు. ఏది పెద్దదైతే ఎస్ ఆబ్వియస్లీ డిఎల్ కి, మా దాంట్లో డిఎల్ కి తీసుకుంటారు, తర్వాత జేఎల్ కి తీసుకుంటారు, పీజీటీకి తీసుకుంటారు, టీజీటీ ఉంటుంది. సో ఇలా కాకుండా గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఫిబ్రవరిలో మన ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని తొందరగా అపాయింట్మెంట్లు ఇవ్వాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని మంచి నిర్ణయం తీసుకున్నాడు.